గొప్ప దేవుడు కదా యేసుక్రీస్తు ప్రభు. ఆయన మాట్లాడకుండానే ఎంత అద్భుతాలు చేశాడంటే ఆయన నిజంగా ఆయన సృష్టికర్త అని బైబిల్ యొక్క వాక్యం అందుకే సెలవిస్తుంది. ఆయన ముట్టుకోగానే చనిపోయినటువంటి ఆ యొక్క వ్యక్తి దిగ్గున లేచి కూర్చున్నాడు. ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి దేవుని పట్ల. ఈరోజు చనిపోయిన జీవితాల్లో ఒక్కసారి ఆలోచన చేద్దాం. దేవుని బిడ్డలారా, ముత్తగూడెం ప్రాంతం 15 సంవత్సరాల క్రితం ఇంతే ఉందా? 20 సంవత్సరాల క్రితం ఎలా ఉందా? ఇందాక నేను సంఘ పెద్ద గారి ఇంటికి వెళ్ళినప్పుడు భోజనం పెట్టేటప్పుడు ఏదలాపురం ప్రాంతం అంతా కూడా ఇంత డెవలప్ అయింది ఏంటంటే ఇప్పుడు కార్పొరేషన్ కిందకు వచ్చింది, మాది మున్సిపల్ అయిందా? ఎవరికి తెలుసు ఒకప్పుడు నిజంగా ముత్తగూడెం అంత పెద్ద డెవలప్ ఏరియానా? ఈరోజు ల్యాండ్ కొనే పరిస్థితిలో ఉందా? ఈరోజు ఒక ముత్తగూడెం ప్రాంతంలో ల్యాండ్ దొరికే పరిస్థితిలో ఉందా? ఆలోచన చేద్దాం. కారణం ఏంటంటే ఎన్నికలైనటువంటి మనల్ని ఊర్లో ఉన్న అధికారులు లేకపోతే పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు గొప్ప వాళ్ళు పోండ్రా మీదంతా మీ ఊరికి ఆటోనే లేదని ఉంటారేమో బహుశా. కానీ ఈరోజు దేవుడు మనల్ని అంతకంటే గొప్పగా నిలబెట్టాడు. హల్లెలూయా. అది దేవుడు చేసినటువంటి మేలు. ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి. ఒకరోజు వాస్తవానికి కొన్నిసార్లు ఒకవేళ గవర్నమెంట్ ఉత్తగిచ్చిందేమో ల్యాండ్, ఈరోజు దాన్ని ₹1,00,00,000 రాగానే ఆగది అమ్మ. ఇక ఆమె మొత్తం కష్టపడి శ్రమట వచ్చి బాగా ఆమె కష్టపడి సంపాదించినట్లు దేవుడి యొక్క ఏమాత్రం కూడా ఆ యొక్క కృప లేనట్లు వారి జీవితంలో ఏం చేస్తారో తెలుసా? ఏ మాత్రం కూడా ఆగరు. వారు గొప్పవారిగా భావిస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, ఈ రోజు మనం ఈ స్థితిలో కలిగి ఉన్నామంటే నీ శక్తిని బట్టో నా శక్తిని బట్టో కాదు. యేసయ్య ఒకవేళ ఈ రాత్రి గుండె మీద కాలేస్తే 2026లో కేక్ కట్ చేయలేదు. దేవుడు ఎందుకు ఈ మాట ఇంత స్పష్టంగా చెప్తున్నానంటే ఖచ్చితంగా ఫిబ్రవరి 5వ తారీఖు 2022 ఆ సమయంలో 21 ఆ సమయంలో ఏం జరిగిందంటే ఈ రామర్తి నగర్ బ్రిడ్జి దగ్గర CTH లో ట్రైనింగ్ తీసుకుంటున్నాను నేను, నా భార్య, మా యొక్క 2 పిల్లలు. బండి మీద మేము వస్తూ ఉంటే రామర్తి నగర్ బ్రిడ్జి ఇలా ఎక్కేసినటువంటి సమయంలో ఆ రైల్వే బ్రిడ్జి ఎక్కే సమయంలో లారీ వచ్చి మా బండి గుద్దుకుంది. శుక్రవారం సాయంత్రం గుండ్రాపడుగులో పరిచయకు నేను వెళ్తా ఉంటే లారీ వచ్చి సైడ్ డిక్కి కొడితే నా వెనకాల ఉన్నటువంటి భార్య తన ఒళ్ళో ఉన్నటువంటి చిన్న పిల్ల ఎగిరి కింద పడితే ఒక రబ్బర్ బంతి ఎగిరినట్టు ఆ 7 నెలల నా పిల్ల ఎగిరి అక్కడ పడది. ఆ పడ్డటువంటి సమయంలో తను వెంటనే స్పృహ కోల్పోయి కోమలోకి వెళ్తే నా భార్య ఏడుస్తుంది. నా పాప కళ్ళు తేలేసింది, పిలుస్తుంటే పలకట్లేదు, గుండెకేసి గుద్దితే లెగట్లేదు, ఈపికేసి కొడితే లెగట్లేదు. తల్లిగా తండ్రిగా నేను నా భార్య ఓడిపోయాను, ఏం చేయాలో అర్థం కావట్లేదు, కాళ్ళు చేతులు ఆడట్లేదు. ఈ సమయంలో అక్కడ ఉన్నటువంటి సడన్ గా ఒక ఆటో వాళ్ళు ఆపితే ఒక ఆమె తీసుకొని చేతులు రుద్దుతూ ఆ యొక్క గుండె మీద కొడుతూ ఉంటే ఒక 20 నిమిషాల తర్వాత హాస్పిటల్కి వెళ్లే ముందు ఒకసారి గట్టిగా ఇచ్చింది నా పాప. హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ చెప్పినటువంటి మాట, స్కానింగ్ తర్వాత మొన్న వచ్చిన చిన్న పాప కుడి ఎముక పూర్తిగా విరిగిపోయింది, మండి ఇరిగిపోయినట్టు. ఇరిగిపోతే ఆ 7 నెలల పాపకి కట్టి 40 రోజులు టోటల్ బెడ్ రెస్ట్ ఇచ్చి బ్రెయిన్లో ఒక నరం తెగిపోయింది. ఆ పాపకి తెగిపోయి బ్లీడింగ్ అవుతుంటే 48 గంటల్లో వామిటింగ్స్ అవ్వద్దు, ఇలా అవుతే మేము గ్యారంటీ ఇవ్వలేమని చెప్తే కిమ్స్ హాస్పిటల్లో 5 సార్లు నా పాపకి వామిటింగ్ అయింది. శుక్రవారం రాత్రికాల సమయంలో ఆదివారం ఉదయం 48 కిలోమీటర్లు గుండాపడికి వెళ్ళి నేను పరిచర్య చేశాను. ఆదివారం నేను ఒకటే నమ్మా, నేను దేవుడు పని చేస్తే దేవుడు తప్పకుండా నా పని చేస్తాడని. మొన్న చూశారు కదా మా పాపని, నా కుమార్తెను చూశారు కదా, ఆ 7వ నెలలో జరిగింది. ఇప్పుడు నా బిడ్డకి 6 సంవత్సరాలు. హల్లెలూయా. ఆ రోజు లారీ ఇంకా కొంచెం కట్టుకు తగులుంటే 4 అక్కడ చచ్చిపోయేవాళ్ళం. కానీ దేవుడు అక్కడి నుంచి బీడీకి పంపించి 4 ఏళ్ళు పూర్తయ్యే పరిస్థితి ఇక్కడికి వచ్చి ఈ రోజు మీ ముందు నిలబెట్టి సజీవ సాక్షిగా వాక్యం చెప్పడానికి అవకాశం ఇచ్చాడు. హల్లెలూయా. ఇది దేవుడు చేసిన మేలు. నేను ఏమంటున్నానంటే ఇట్లాంటి ఎన్నో ప్రమాదాలు నాకే కాదు, మీ జీవితాల్లో తోటలకు వెళ్ళినప్పుడు, కూలికి వెళ్ళినప్పుడు, రోడ్డు ప్రమాదాల్లోనో ప్రభు మనల్ని కాపాడు. కాబట్టి మనం ఇప్పుడు ఉన్నాం. కాబట్టి కృతజ్ఞత కలిగి ఉండాలి మన జీవితంలో. ఎప్పుడైతే మనం కృతజ్ఞత కలిగి ఉంటామో అప్పుడు దేవుడు మనల్ని గొప్ప చేస్తాడు. అటువంటి కృప, అటువంటి భాగ్యం సదాకాలం మనందరికి తోడైన గాక. మీ అందరికి కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు. కేక్ కట్ చేద్దాం. మనందరం కూడా మన మధ్యలో ఆ కేక్